హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనం నిజంగా నిజంగా గుండెల మీద చేసుకొని నిజాలు మాట్లాడుకునేటట్లయితేనే ఈ వీడియో చూడండి. లేదు మేము మతమూర్ఖత్వంలో కొట్టుమిట్టాడే సోకాల్డ్ అందభక్తులం, మేము మోడీకి భక్తులం, లేదంటే నిజాలకి అబద్ధాలకి తేడా తెలియని వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులం అనుకుంటే మాత్రం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేయండి. మీరు స్కిప్ చేయడం వల్ల నాకేం కాదు, కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పడమే నా డ్యూటీ కాబట్టి. సో విల్ స్టార్ట్. ఓకే, ఇతను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఈయన ఈ మధ్యకాలంలో అంబేద్కర్ గురించి మాట్లాడుతూ భగవద్గీతని రిఫరెన్స్గా చూపిస్తూ రాజ్యాంగాన్ని పొగడటం జరిగింది. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు మీరు వినండి. నిజంగా చెప్పండి, రాజ్యాంగం ప్రజలకి స్వేచ్ఛనిచ్చిందా, భగవద్గీత స్వేచ్ఛనిచ్చిందా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఓకే, ముడ్డికి తాటాకు, మూతికి చెంబు కట్టిన సంస్కృతి ఎవరిది? మనుధర్మశాస్త్రం పేరు చెప్పి ఆడవాళ్ళని వంటగదికే పరిమితం చేసింది ఎవరు? కనీసం వీధుల మీద మాట్లాడే హక్కు కూడా తీసేసింది ఎవరు? సరే, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనుధర్మశాస్త్రం చాలా పెద్దది, దాన్ని ఎపిసోడ్స్ వైజ్గా చేస్తా. కాకపోతే ఈ ఎంఎస్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఒకసారి వినాలి. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిల్, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంత క్లియర్గా చెప్పాడు. హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాన్, అదేవిధంగా క్రిస్టియన్స్కి బైబిల్. ఇది హిందువులకే సంబంధించిన భగవద్గీత, ఇది ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఖురాన్, ఇది కేవలం క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి బైబుల్. వీటన్నిటికన్నా గొప్పది రాజ్యాంగం అని చెప్పాడు. ఏం కాదా? ఏదో ఒక సామాజిక వర్గానికో ఏదో ఒక మతానికో అండగా దండగా ఉన్న మత గ్రంథాలు గొప్ప, సమస్త సృష్టిలో మానవాళి అంతా ఒకటే అంటూ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ రాజ్యాంగాన్ని అందించి అందరూ ఒకటే రా, బ్రతకండి రా అని చెప్పిన రాజ్యాంగం గొప్పదా? రాజ్యాంగాన్ని మీరి ఎవడైనా బిహేవ్ చేయగలడా? రాజ్యాంగాన్ని మీరి ఎవడైనా సొంతగా ఏం చేయగలడా? కాన్స్టిట్యూషన్ని దాటి బ్రతకగలడా? ఆలోచించండి. ఇందుట్లో నాకేం తప్పు అనిపించాలి, మీకు ఎవరికైనా తప్పు అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. హిందువులు శివుణ్ణి, రాముణ్ణి కొలుస్తారు, ముస్లింలు అల్లాహ్ని కొలుస్తారు, క్రైస్తవులు క్రీస్తును కొలుస్తారు. అంతే కదా? ఇందుట్లో కూడా మీకు ఏం తప్పు అనిపించిందా? హిందువులు హిందూ దేవుళ్ళని కొలుస్తారు, క్రిస్టియన్ కొలుస్తారు, అదేవిధంగా ముస్లిమ్స్ అల్లాహ్ని ప్రార్థిస్తారు. అందరూ వారి దేవుణ్ణి ప్రార్థిస్తారు. తప్పేముంది? ఇందుట్లో ఏమైనా తప్పు ఉందా? నాకైతే తప్పు కనిపించట్లా. మీకు ఎవరికైనా తప్పు కనిపిస్తే నేనేం చేయలేను. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే అప్పట్లోనే 1947, 1940, 1935లోనే ఆయన ఎవడు ఏం పీకలేకపోయాడు భయ్యా. ఆయన అడ్డుగా నిలబడితే గాంధీ ఏడ్చి 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 ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు వేసి దళితులకి ఇవ్వద్దు అవి ఇవ్వద్దు అని అడ్డుపడిన వ్యక్తి భయ్యా. నువ్వు ఏ మతంలోకైనా మారు, కానీ క్రిస్టియన్స్లోకి మాత్రం మారొద్దు, క్రిస్టియన్స్లోకి నువ్వు మారితే మా హిందువులంతా క్రిస్టియన్స్లోకి వెళ్తారు, కాబట్టి నువ్వు క్రిస్టియానిటీకి వెళ్ళొద్దు అంటూ అడ్డం జరిగిన వ్యక్తి గాంధీ గారు. అప్పుడు బౌద్ధ తత్వం స్వీకరించారు. భగవద్గీత, ఖురాన్, బైబుల్ ఇవన్నీ ఏ మత గ్రంథాలు వారికి గొప్ప, అవునా కదా? వారికి గొప్ప, దాన్ని ఎవరు కాదంటారు. కానీ దేశం మొత్తానికి గొప్ప గ్రంథం ఏముంది? రాజ్యాంగం ఒకటే. ఓన్లీ రాజ్యాంగం, అది రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అతన్నే మనం పూజించాలి అంటూ ఉన్నాడు. ఒక మనిషిని పూజించడం అనేది తప్పు కావచ్చు, కానీ ఎంతోమంది దొంగ ఫేకు బాబాలు
కాళ్ళు చూపిస్తే ప్రధానమంత్రి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని నమస్కారం చేస్తూ ఉంటాడు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి కింద ఆయన దగ్గర కూర్చొని నమస్కారం పెడుతున్నాడు. వాళ్ళంతా మనుషులే కదా మరి. వాళ్ళకి దండాలు పెడుతున్నారు కదా బాబా వేషాలు వేసుకొని ఏదేదో చేస్తుంటే. మరి అంబేద్కర్ గారికి భక్తులు ఉండడం తప్పే ఉంది. మంచి చేసిన వాడికి ఉంటారు కదా భయ్యా. బైబిల్ వల్ల మన జీవితాలు మారలే. ఫస్ట్ భగవద్గీత వల్ల అండర్స్టాండ్ దిస్. జీవితాలు మారలే. ఈయన చెప్పిన మాట మీరు క్లియర్గా వినండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితాలు మారలే. ఫస్ట్ ఆయన కోట్ చేసిందేంటి? బైబుల్ వల్ల మన జీవితాలు మారలే. మారనియా చెప్పండి. అందులో ఏమైనా తప్పు మాట్లాడా? మాట్లాడలా. భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడలే. భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడినాయా? కుల మతాల భేదాలు రేపి హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు పెట్టి ఎవడు పబ్బం వాడు గడుపుకోవడం తప్పించి ఎందుకన్నా ఉపయోగపడుతూ ఉన్నాయా? ఇది నేనన్నది కాదు, ఆయన అంటూ ఉన్నాడు. ఓకే, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. ఈయన ముస్లిమ్స్ని కూడా కలిపి అన్నాడు. అవునా కదా? హిందువులను అన్నాడు, క్రిస్టియన్స్ని అన్నాడు, ముస్లిమ్స్ని అన్నాడు. ఏ ఒక్కరిని గొప్పగా అనలా, కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తప్పించి. కానీ ఇతను వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. వీటన్నిటిని తలరాతలు రాసింది భారత రాజ్యాంగం. మరి ఇంత స్పష్టంగా ఆయన చెప్పిన తర్వాత ఇందుట్లో ఈయనని తప్పు పట్టేది ఏముంది? ఎందుకు ఈయన్ని విక్టిమ్ చేసి ఆడుకుంటున్నారు మీడియా వాళ్ళు? ముఖ్యంగా ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని చూపిస్తా. ఇతను టీటీడీలో మెంబర్గా ఉంటారు. ఏదో ఉంది, మొత్తానికి పొజిషన్ మంచిదే. ఎందుకు చెప్పడం అని ఆగుతున్నా. ఇతను బీజేపీ నాయకుడు. ఆ మాటల్లో ఏ తప్పు ఉందని ఈయన మాట్లాడుతున్నారో మీకు వినిపిస్తా, వినండి. బహిరంగ క్షమాపణ చెప్పాలంట. క్రిస్టియన్స్కి రాలేదు, ముస్లిమ్స్కి రాలేదు, హిందువులకి ఎందుకు నొప్పి వస్తుంది? నేటికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి దాదాపు 5125 సంవత్సరాలు నేటికి మనం పూర్తి చేసుకున్నాం. అలాంటి గ్రంథాన్ని కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో దాంతో మమేకమై నిత్యం భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవద్గీతని ఆరాధిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు భగవద్గీతని ఏమైనా తప్పుపట్టాడా? భగవద్గీతను ఒక్కదాన్ని తప్పుపట్టాడా? కాదు కదా. సామాన్యుల జీవితాల్లో కీలక పాత్ర పోషించినటువంటి రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పాడు. ఈయనేంటి భగవద్గీత ఎప్పుడో పురాణాలు తీసుకొచ్చి భగవద్గీత ఎంతోమందికి ఆదర్శం. ఎంతోమందికి కాదన్నా, హిందువులకు ఆదర్శం కాదని ఎవడో అండవు. హిందువుగా పుట్టి హిందువుగా భగవద్గీతని, రామాయణాన్ని, ఇంకా చాలా గ్రంథాలని చదువుకుంటూ ఉంటారు. అందుట్లో ఆయన మాట్లాడింది ఏముంది? మొన్న గౌరవ శాసనసభ్యులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి చూడండి ఎలా వక్రీకరిస్తున్నాడు. భగవద్గీత వల్ల ఉపయోగం లేదు అనలేదు, భగవద్గీత వల్ల మన జీవితాలు మారలేదు అని దళితుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక దళితుడు భగవద్గీత వల్ల, ఖురాన్ వల్ల, బైబుల్ వల్ల మన జీవితాలు మారలేదు అనేది ఆయన చెప్తున్న కాంటెక్స్ట్. ఈయన ఎలా మారుస్తున్నారు? భగవద్గీత మన జీవితాల్లో ఉపయోగపడలేదు అని చెప్తున్నాడు. ఇట్లా వక్రీకరించి మాట్లాడతాం మానేండి ఫస్ట్ మీరు. ఓకే, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ముందుంటారు మీరు. హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హిందువులకి మాత్రమే ఎందుకు క్షమాపణ చెప్పాలి? బైబిల్ గురించి అన్నాడు, ఖురాన్ గురించి అన్నాడు. హిందువులకే ఎందుకు అంత బాధ పొడుచుకొస్తుంది? ఎందుకు బాధ అంత పొడుచుకొస్తుంది అంటే, అన్నా నువ్వు మళ్ళీ హిందువు కాదు, అందుకే ఏమైనా అనుకోండి, నా పేరు మురళి, అర్థమైందా? నా పేరు మురళి, సో నేను మాట్లాడే హక్కు ఉంది. ఇప్పుడు హిందువులకి ఎందుకు పొడుచుకొస్తుంది? ఖురాన్ గురించి మాట్లాడాడు, పొడుచుకురాలా. బైబిల్ గురించి మాట్లాడారు, వాళ్ళకి పొడుచుకురాలా. మీకెందుకు ఇంత బాధ కలుగుతుంది అనేది నాకు అర్థం కావట్లా. ఓకే, కానీ ఖచ్చితంగా భగవద్గీత ఈరోజు ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తున్నారు. మనకున్నటువంటి రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, పురాణాల్లో భగవద్గీత ఒక పవిత్ర గ్రంథంగా మనం భావించి ముందుకు తీసుకుపోతున్నాం. భగవద్గీతే కాదు సార్, రామాయణం,
పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా పవిత్ర గ్రంథాలే. భగవద్గీత ఒక్కటే కాదు, ఆయన భగవద్గీత అనేది ఉన్నత స్థానంలోనే పెట్టాడు. ఎందుకంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన హిందుత్వాన్ని రిప్రజెంట్ చేసే బుక్కుగానే భగవద్గీతని ఆయన చెప్పారు. అంతేగాని భగవద్గీత హిందువుల్ని మార్చలేదని ఆయన అనలేదు, హిందువులకు ఉపయోగపడలేదని అనలేదు, భగవద్గీత వల్ల ఎవరు మారలేదు, ఎవరు ఉపయోగపడలేదు అని అనలేదు. వాళ్ళకు ఉపయోగపడలేదు, మన జీవితాలు మార్చలేదు అన్నాడు. ఎవరి జీవితాలు? అంటరాని వారి జీవితాలు, మనుధర్మశాస్త్రం వల్ల తొక్కివేయబడినటువంటి దళితుల యొక్క జీవితాల గురించి ఆయన మాట్లాడాడు. అది అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్న మీటింగ్. అటువంటప్పుడు రాజ్యాంగాన్ని గొప్పగా చెప్పగా మిగిలిన ఎన్ని కులాలు ఉంటే, ఎన్ని మతాలు ఉంటే అటన్నిటికీ గ్రంథాలు, ప్రత్యేకమైన ప్రతులు, పుస్తకాలు, వర్షన్లు చాలా ఉన్నాయి. అటన్నిటిని ఆయన ఎందుకు చెప్తాడు? వాడండి సార్, వాడండి. శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఆ గ్రంథం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, కేవలం హిందూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో కూడా భగవద్గీతని గణేష్ ప్రతిమని వారు తీసుకొని వెళ్ళారని చెప్పి. ఓకే, సునీతా విలియమ్స్ అంటే మన ఇండియనే, ఆవిడ అమెరికన్ ఏం కాదు. ఓకే, ఆ విషయం మేము మర్చిపోకూడదు. ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తి. అండ్ ఒకటి, భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తున్నారు, ఫాలో అవుతున్నారు అంటున్నారు. బైబిల్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నారు, ఖురాన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నారు. అవునా కదా? ఓన్లీ భగవద్గీతనా? కంపేర్ టు బైబిల్ అండ్ ఖురాన్, భగవద్గీత సర్క్యులేషన్ చాలా తక్కువ. ఆ విషయం మీకు తెలుసా? ఇప్పుడు భగవద్గీత, ఖురాన్, బైబిల్ మధ్య పోటీ కాదు వాళ్ళు మాట్లాడుతుంది. ఆయన మాట్లాడుతుంది ఏంటి? దళితులకు ఉపయోగపడిన బుక్ల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇందులో భగవద్గీతతో పాటు ఇంకా 2 బుక్స్ ఉన్నాయే. వాళ్ళెవరికి రాని పౌరుషం, వాళ్ళెవరికి రాని. ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీ లేదు, బీజేపీ ఎప్పటికీ ఆంధ్రాలో రాదు. కాబట్టి ఏదో విధంగా ఇష్యూ చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు, అంతే కదా? మనం చదవడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు సందర్భంలో విదేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులకి భగవద్గీతని, ఈ పవిత్రమైన భగవద్గీతని వారికి అందించే సందర్భాలు చూస్తున్నాం. ఇప్పుడు అన్న మంచి పాయింట్ చెప్పాడు. ఇప్పుడు భగవద్గీతను పట్టుకొని మోడీ గారు ఏ దేశంకి వెళ్ళినా ఆ దేశంలో అందరికీ భగవద్గీత ఇస్తున్నారు. మరి అక్కడ నుంచి వాళ్ళు కూడా బైబిలో, లేదంటే ఖురానో, లేదంటే బౌద్ధ గ్రంథాలు ఏవో ఇస్తారు. తీసుకొని రావాలా వద్దా? తీసుకుంటారా? తీసుకోరా? మా భగవద్గీత ఉంది, పక్కన పడేయండి మీ గ్రంథాలు అంటాడా? అంత దమ్ము, అంత ధైర్యం ఉందా? లేదు కదా. మన సాంప్రదాయాల్ని, మన పురాణాలని, మన కథల్ని, మన దేవుల్ని ఎలా విదేశాలకు పరిచయం చేస్తామో వాళ్ళు కూడా వాళ్ళ దేవుల్ని, వాళ్ళ గ్రంథాలని అన్ని దేశాలకు పరిచయం చేస్తారు. ఇది వారి దేశాల యొక్క ప్రతిష్టని, వాళ్ళ యొక్క సాంప్రదాయాల్ని మనకు తెలియజేస్తాయి, వాళ్ళ మత విధానాల్ని. అందుకోసం ఇస్తారు. ఇప్పుడు భగవద్గీత అంటే గొప్పది కాదని ఎవడో అనలేదే, వాళ్ళ జీవితాన్ని మార్చలేదన్నాడు. అదెందుకు మీరు తీసుకోకుండా కోడిగుడ్డు మీద ఏకలి పీకి ఇలా ఇష్యూ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానివ్వండి. అలాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది. అవహేళనగా మాట్లాడాడు అంటున్నాడు ఈయన. ఫస్ట్ ఇంత బుద్ధి లేకుండా మాట్లాడటం తప్పని చెప్పండి ఆయనకి. ఎందుకంటే ఆయన అవహేళన చేయలేదు, ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక భగవద్గీత పవిత్ర గ్రంథం గురించి మాట్లాడలేదు ఆయన, వేరే మత గ్రంథాల గురించి కూడా మాట్లాడు. ఇలా తప్పుదోవ పట్టించే బీజేపీ నాయకుల్ని దయచేసి మీరు చుట్టుపక్కలకు రాకుండా కాపాడుకోండి. ఎందుకంటే వాస్తవాలు తీసేసి, ఇప్పుడు దేశవ్యాప్తంగా మీరు చూసుకున్నారనుకోండి, అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని మూసేస్తున్న జాబితాలో ఏ స్టేట్లు ఉన్నాయో తెలుసుగా మీకు? కేవలం నార్త్ ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రాంతాలు, ఆ స్టేట్లోనే ఎడ్యుకేషన్ మొత్తం తీసేసి అందరిని అంధభక్తులు చేసి, ఆ అంధత్వాన్ని నీకేం అవసరం లేదు, విద్య అవసరం లేదు, వైద్యం అవసరం లేదు, ఏం అవసరం లేదు, నీకు కావాలంటే నువ్వు తాగకూడని తాగు, తినకూడని తిను, కానీ చేయాల్సిందేంటి అంటే అంధభక్తిగా ఉండాలా అని బోధిస్తున్నటువంటి తరుణం ఇది. సో ఈయన గురించి ఇంకెక్కువ మాట్లాడుకోవడం వేస్ట్ కానీ కాదు, వారు వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. నీ మీద ఉన్న కేసుల గురించి చూసుకో. మొన్న కేసు అయింది నీ పైన, దాని గురించి బయటికి రా అన్న. ఫస్ట్ వాటి గురించి తప్పించుకోవడానికి ఎన్నైనా చేస్తావు. నీ పైన కేసులు పడ్డాయి తెలుసు కదా, మాకు తెలియదు అనుకున్నాం ఆ కేసులు, దాని గురించి కూడా మాట్లాడతాం. ఇప్పుడేగా నేను తీసాం, నీ కేసు గురించి కూడా పూర్తిగా మాట్లాడతాం చూడు. సో ఈయన ఎంఎస్ రాజు, నాకు ఈయన పైన ప్రత్యేకమైన సానుభూతి, కానీ ఈయన గురించి నాకు నిన్న 2 రోజుల నుంచే తెలుస్తుంది ఆ మాటలు మాట్లాడిన దగ్గర నుంచి.
ఎప్పుడో చేయాలి వీడియో, కానీ ఆయన మాట్లాడడం నాకు తప్పు అనిపించలే. కానీ ఎవరో కుహనా మేధావులు దీన్ని రాంగ్ డైవర్షన్లో తీసుకెళ్తారని నాకు అర్థమైంది. దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి ఇతను దళితులు కాబట్టి టీటీడీలో బోర్డు మెంబర్గా ఉన్నాడు కాబట్టి పాలక మండలి బోర్డు మెంబర్లో ఈయన్ని ఎట్లాగైనా ఆ స్థానం నుంచి పంపించేయాలని కుట్రలో భాగంగా ఇది జరుగుతుందని నేను విశ్వాసంగా గాఢంగా నమ్ముతూ ఉన్నా. అందుకోసం ఇది చేస్తుంది చూడండి. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను భగవద్గీతని అగౌరవపరిచినట్లు, హేళన చేసినట్లు అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాని ఈయన చెప్పడం వెనుక ఏ ప్రోద్బలం ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీయా, లేదంటే విశ్వ హిందూ పరిషత్ దగ్గర నుంచి మీకు లెటర్ వచ్చింది కదా, పబ్లిక్గా ఒక లెటర్ రిలీజ్, అది సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి పార్టీయా? ఫస్ట్ బుద్ధి మార్చుకో అన్న, బుద్ధి మార్చుకో, కరెక్ట్గా ఉండు. ఏదో ఆపదలో ఉన్నాం కదని వాళ్ళ మీద చెప్పు అంటే చెప్పేయడం తప్పు. ఎంఎస్ రాజు గారు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న తరుణంలో మీరు రాంగ్ రూట్లతో తీసుకొని మరీ దిగజారి మాట్లాడకండి, చాలా చండాలంగా ఉంటుంది తెలుసా. నేను ఎక్కడా కూడా భగవద్గీతని కానీ ఇతర మత గ్రంథాలని కానీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. భగవద్గీత, ఖురాన్, బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు, కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు, హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజలు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం డైవర్షన్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఈయన పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఏం డైవర్ట్ అయ్యింది అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఈయన గురించి అసలు ఉన్నాయా వ్యాఖ్యలు? ఉన్నాయా? విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు, దాని గురించి మాట్లాడే దమ్ముందా మరి ఈయనకి? ఎంఎస్ రాజు చెప్పు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిన్ను ఆ పొజిషన్ నుంచి, టీటీడీలో ఉన్నటువంటి ఆ పొజిషన్ నుంచి తీసేయాలని లెటర్ రాశారు, అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పి చేయించారంటారా? ఎందుకయ్యా దిగజారుతావు? దిగజారుడు ఎందుకు? అసత్యపు ప్రచారం. నేను హిందువుని, దళితుణ్ణి. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం ఇస్తే నా నియోజకవర్గంలో శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించాలని చెప్పేసి 8 నెలల క్రితమే నేను లేఖ రాసిన వాడిని. గౌరవ ముఖ్యమంత్రి గారు 5,000 గుళ్ళు నిర్మాణం చేయాలి అని చెప్పేసి టీటీడీని ఆదేశిస్తే ఎక్కువ శాతం దళితవాడల్లో ఈ దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి నేను టీటీడీకి విజ్ఞప్తి చేసినటువంటి వాడిని. భజన అక్కడ ఈయన్ని సెంటర్ చేసింది బీజేపీ నాయకుడు. ఇతని గురించి ఈయన్ని పాలక మండలిని తీసేయాలి వీడిని అని చెప్పింది విశ్వ హిందూ పరిషత్, అది కూడా బీజేపీలో భాగమే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈయన పైన రెచ్చిపోతున్నారు. వీళ్ళ గురించి ఒక్క మాటని మాట్లాడారా? ఇంత చేతకానోళ్ళ మరి వీళ్ళు? ఎంఎస్ రాజు, ఇంత చేతకానుడువా నువ్వు మాట్లాడింది తప్పు లేదని మేము చెప్తూ ఉన్నాం కదా మీడియా వల్ల. మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వాళ్ళపైన వీళ్ళపైన బురద చల్లే బదులు నిన్నెవడు టార్గెట్ చేశాడు, నిన్నెవడు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నాడు, వాడి గురించి మాట్లాడే దమ్ము లేదా నీకు? కాదా? ఏం అనుకున్నానే కొద్దిగా ఉంది ఈ విషయం, వేస్ట్ కదా. కేవలం కొంత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని నేను క్రైస్తవుని అసత్యపు ప్రచారం చేస్తా ఉంది. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సవాల్ విసురుతాను. నేను పుట్టిన ఊరిని వెళ్ళి మీరు విచారించుకోండి. మా తాతల కాలం నుంచి నేను హిందువుని, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నటువంటి వాడిని. మీ కరుణాకర్ రెడ్డి లాగా ఇంట్లో ఒక మత ఆచారాన్ని ఆచరించి, క్రైస్తవ మతాన్ని ఆచరించి పదవి కోసం బయట హిందువుల డ్రామాలు ఆడేటువంటి వ్యక్తిని కాదు. నేను హిందువుని, దళితుణ్ణి. సో ఈయన బాధ అది. కరుణాకర్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేస్తే తప్పించి ఈయనకు మనుగడ లేదు. పాపం ఈయన బ్రతుకు అర్థమైపోతుంది కదా, ఈయనకు మనుగడ లేదు. ఇప్పుడు ఇందాక మాట్లాడిన బీజేపీ నాయకుడి గురించి మాట్లాడే దమ్ము లేదు, ఎందుకంటే వాళ్ళంతా కూటమిలో ఉంటారు కాబట్టి. అంతేకాదు విశ్వ హిందూ పరిషత్ మనోడి పైన డైరెక్ట్గా బహిరంగ లేఖ రాసింది. ఇదిగోండి చూడండి, విశ్వ హిందూ పరిషత్ శ్రీ సత్యసాయి డిస్టిక్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ అనేసి డైరెక్ట్గా లెటర్ రాశారు. ఏమని? మడకసిర నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు నిన్నటి రోజున డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో చేసిన సనాతన ధార్మిక వాణి భగవద్గీతపై చేసిన అనుచితమైన వ్యాఖ్యలకు నిరసన. ఎవరిది? విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు.
కొద్దిగానే సిగ్గుందా మాట్లాడాడు దీని గురించి? అరే కడుపుకు అన్నం తింటున్నామే, నా పదవి కావాలి, నాది కావాలి అంటే నిజాలు మాట్లాడు. రేపొద్దున ఓట్లు వేస్తారు జనాలు. నేను కూడా ఒక్కతో ఒక వంకర్రా అన్నట్టు టీడీపీ వాళ్ళు ఎప్పుడు పెట్టినా జగన్ మీద పడతారు, అలాగే అందరూ జగన్ మీద పడతారు. అటువంటి నేను కూడా ఇప్పుడు వెళ్ళి జగన్ మీద పడితే తప్పించి నా దిక్కు లేదు అనే దిక్కుమలిన ప్లానింగ్లు ఇక్కడ చేయకు. ఓకే, ఇగో చూడండి, హిందూపుర పార్లమెంట్ సభ్యులు శ్రీ పార్థసారథి గారి సమక్షంలో సనాతన ధార్మిక సమాజం, సమస్త హిందూ సభ్య సమాజం సిగ్గుపడేలా. ఇందులో సిగ్గుపడేదే ఉందండి? ఎంత దారుణంగా రాస్తారు. దీని గురించి మాట్లాడవా నువ్వు? మన హిందూ సనాతన సాంప్రదాయాలకు మూల స్తంభమైనటువంటి భగవద్గీతపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఖండిస్తున్నది. ఒకవేళ గౌరవ శాసనసభ్యులు వారి సనాతన సాంప్రదాయాల పట్ల గౌరవ మర్యాదలు లేని పక్షంలో వారు తిరుమల తిరుపతి దేవస్థానం నందు సభ్యులుగా ఏ ఉద్దేశంతో ఉన్నారో సమస్త హిందూ సభ్య సమాజమునకు తెలియచేయాలని విశ్వ హిందూ పరిషత్ సూటిగా ప్రశ్నిస్తుంది. మరి దీనికి ఏమంటావు? నువ్వు ఏ హక్కుతో ఉన్నావా అక్కడ అని అడుగుతున్నారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. నువ్వు మాట్లాడింది హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ హిందువుల్ని అవహేళన చేస్తున్నావు డైరెక్ట్గా చెప్తున్నారు. దీని గురించి మాట్లాడావా? ఓకే, భగవద్గీత ఏ ఒక్కరికో సంబంధించిన గ్రంథం కాదు, సమస్త మానవాళిచే ప్రపంచం మొత్తం ఆచరించదగిన సనాతన ధార్మిక వాణి. అలాంటి మహోన్నతమైనటువంటి గ్రంథాన్ని క్రీస్తు పూర్వం దాదాపు 5000 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి గ్రంథము విమర్శించే స్థాయి వ్యక్తిత్వం మీకు లేదు అనే విషయం మీరు గుర్తెరిగితే బాగుంటుందని మీకు సూచిస్తూ గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న మీరు సందర్భోచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మీ పదవికి వన్నె తెచ్చే వారవుతారని తెలియజేస్తూ మీరు సనాతన ధర్మం పట్ల హిందూ సమాజం పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవలసిందిగా పత్రికాముఖంగా కోరడమైనది. ఎవరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారా? చెప్పన్నా. ఎంఎస్ రాజు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారా? చెప్పు. సిగ్గులేదా నీకు? సిగ్గులేదా? నేను టార్గెట్ చేస్తుందేమో మీ కూటమిలో మీ పొత్తులో ఉన్నటువంటి సొంత బీజేపీ పార్టీ వాళ్ళు. నువ్వేమో రెచ్చిపోయి సొల్లు కబుర్లు చెప్పి వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని వాగుతుందేమో వైఎస్ఆర్సీపీ, వేరే వేరే పార్టీలు, వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ మీద. కడుపుకు అన్నం తింటే వాస్తవాలు మాట్లాడు. అక్కడ బీజేపీ ఆయన కూడా టీటీడీలో ఉంటాడు కదా, ఆయన డైరెక్ట్గా నీ పైన స్టేట్మెంట్ చేశాడు. లెగిస్తే మొహమొహాలు చూసుకుంటాము, ఎందుకన్నా నా పైన అడుక్కో వెళ్ళి. సిగ్గు లేకుండా ఇంకా బయటకు వచ్చి వేరే పార్టీల పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావు. విశ్వ హిందూ పరిషత్ కాదా? బీజేపీలో భాగం కాదా? చెప్పండి. ఆర్ఎస్ఎస్ కాదా? హిందూ ధార్మిక సంస్థలు కాదా? ఇప్పుడు మాట్లాడినటువంటి బీజేపీ నాయకుడు కాదా? ముందు వాళ్ళని సరిదిద్దుకోవయ్యా. కలిపి దొరికింది కదా అని ఎప్పుడు పాడిందే పాటరా పాచిపల్ల డాషురా అని అదే పాడకండి, జగన్నే తీసుకురాకండి. మీలో దమ్ము లేదు, మీలో సత్తా లేదు అన్న ప్రతిసారి ఎదుటివాడిని తిట్టి లబ్ధి పొందాలని చూసే ఈ వంకర బుద్ధిని మానుకుంటే మంచిదని ఎంఎస్ రాజు గారికి సవినయంగా విన్నవించుకుంటూ ఈ ప్రకటన చేసిన వారిపైన కూడా దమ్ముంటే ఒక వీడియో చేయమని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.